ఖర్చు ఎంతైనా పర్వాలేదు, బంధువుల ముందు అస్సలు తగ్గేదేలే. రూపాయి ఎక్కువైనా పర్లేదు, ఏర్పాట్లకి ఎక్కడా లోటు రాకూడదు. వాళ్లే 10 లక్షలు ఖర్చు చేస్తే మనం మినిమం ఓ 25 లక్షలైనా ఖర్చు చేయకపోతే ఎలా? ఖర్చు అంటున్నారు, ఏర్పాట్లవి అంటున్నారు. దేని గురించి ఇదంతా అంటారా? పెళ్ళిళ్ళ గురించి. వివాహ సుముహూర్తాలు షురూ కావడంతో సందడి మొదలైంది. భారత్లో పెళ్లిళ్లపై చేసిన ఓ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ సర్వేలో ఏముంది? వాట్స్ ద స్టోరీ? దేశంలో వివాహ ఖర్చు భారీగా పెరిగిపోతోంది. సగటు కుటుంబ వార్షిక ఆదాయం కంటే 3 రెట్లు అధిక వ్యయం జరుగుతోంది. ఆభరణాల కొనుగోలు నుంచి దుస్తులు, పెళ్లి మండపాలు, అతిథి సత్కారాలకు వెనుకడుగు వేయకుండా భారీగా ఖర్చు చేసేస్తున్నారు. దీనికి తోడు కాబోయే దంపతుల ప్రత్యేక కోర్కెలు పెళ్లి బడ్జెట్ని అమాంతం పెంచేస్తున్నాయి. బ్యాచిలర్ పార్టీ నుంచి మొదలు పెడితే అవుట్ఫిట్స్, ఫస్ట్ లుక్, మెహందీ, హల్దీ, ఫోటోషూట్, సంగీత్కే లక్షలు వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయ పెళ్లిళ్ళు ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమంగా రూపాంతరం చెందింది. దేశ వివాహ మార్కెట్ విలువ అక్షరాల 11 లక్షల కోట్లు. దేశంలో ఏటా దాదాపు 1 కోటి వివాహాలు జరుగుతున్నాయి. భారతీయ కుటుంబ పెళ్లిళ్లలో విలాసానికి ప్రాధాన్యం పెరుగుతోంది. సగటున పెళ్లిళ్ల కోసం 29.60 లక్షలకు పైగా ఖర్చవుతోందట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బడ్జెట్లో 20% పైగా పెళ్లి వేదిక కోసమే ఖర్చు చేయడం. 2023లో ఓ వేదికకు సగటున 4.70 లక్షల ఖర్చు చేస్తే ఇప్పుడు 6 లక్షలకు పైగా కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఒక్కోసారి 7.50 లక్షల నుంచి 10 లక్షలకు పెరుగుతున్నట్లుగా వెడ్డింగ్ వైర్ ఇండియా సర్వే చెప్తోంది. పూర్వకాలంలో పెళ్లిని 7 రోజులు చేసేవారంట. ఇదే స్ఫూర్తిగా తీసుకుని ఆ మధ్య అల్లు అర్జున్ వరుడు అనే సినిమాను కూడా చేశారు. దీన్ని ఇన్స్పిరేషనల్గా తీసుకున్నారో ఏమో గానీ భారత్లో ఇప్పుడు పెళ్లి వేడుకలు కనీసం 3 నుంచి 4 రోజులు కొనసాగుతున్నాయి. బంధువుల ముందు ఎక్కడా తగ్గకూడదని అవసరమైతే అప్పు చేసి మరీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులకు మర్చిపోలేని ఆతిథ్యం ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. ఈ ధోరణి ఇప్పుడు గ్రామాల్లో కూడా విస్తరించింది. పెళ్లి భోజనాలలో విస్తరిలో వడ్డించే ఐటమ్స్తో ప్లేట్ నిండిపోవాలన్నట్లుగా ప్లాన్ చేసేస్తున్నారు. ఇక శుభలేఖలు సైతం గ్రాండ్గా ఉండేలా చూసుకుంటున్నారు. కార్డ్తో పాటుగా గిఫ్ట్స్ కూడా ఇచ్చేలా చూస్తున్నారు. ఇక దూరంగా ఉండేవారి కోసం డిజిటల్ కార్డ్స్ డిజైన్ చేసి పంపిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రీటైల్ మార్కెట్లో వివాహ పరిశ్రమ 11 లక్షల కోట్ల రూపాయలతో ఆహారం, నిత్యావసరాల తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. సంప్రదాయాలతో పాటుగా విలాసాలకు భారీగా ఖర్చు చేసేస్తున్నారట పెళ్లిళ్లలో.